ఫ్రెండ్స్, నమస్తే. రాష్ట్రంలో ఎదుగుదలతో పాటు సమీప భవిష్యత్తులో అధికారంతో పాటు దానికంటే ముందు నిర్వహించే స్థానిక సంస్థ ఎన్నికల్లో తన ప్రతాపాన్ని చూపించడానికి రాష్ట్ర బీజేపీ అనేది భారీ ప్రణాళికని రచిస్తున్నట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం, దాని తర్వాత బీఆర్ఎస్ మరియు బీజేపీ ప్రతిపక్షంలో ఉండడం, వాటిని ప్రశ్నించడంలోనూ బీజేపీ కంటే బీఆర్ఎస్ ముందు వరుసలో అయితే ఉంది. బీజేపీ కూడా దాన్ని అందిపుచ్చుకోవాలని ప్రయత్నిస్తుంది. అందులో భాగంగానే బీజేపీ అనేది రాష్ట్ర వ్యాప్తంగా మత రాజకీయాలే కాకుండా కుల రాజకీయాలను కూడా చేయడానికి సిద్ధపడింది. ఎందుకంటే కుల సమీకరణాలు చేయాలి, కుల సమీకరణాల్లో రాష్ట్రంలో అధికారంలో రావాలని కూడా చూస్తుంది. ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గం దాదాపుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వెన్నంటున్నారు. వాళ్ళను తెచ్చుకోవడం కొంత కష్టమే అవుతుంది. మిగిలిన సామాజిక వర్గాలు, ముఖ్యంగా బీసీలను తమ వైపు తిప్పుకోవడంలో భాగంగా ఇప్పటికే బీసీ నాయకుడైన ఆర్ కృష్ణయ్యను చేసుకొని ఇప్పటికే అతనికి రాజ్యసభకు పంపించారు. అతను ప్రత్యక్షంగా బీజేపీ నాయకుడు అయిపోయాడు. దాంతో పాటుగా చిరంజీవిని కూడా బీజేపీలోకి చేర్చుకోవాలా, లేకుంటే బీజేపీ ఏ విధంగా ఉపయోగిస్తుందో అనేది కూడా చూడాలి. ఆయనతో పాటుగా లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే లక్ష్మణ్ ఎంపీగా రాజ్యసభకు పంపించి అతను కూడా కేంద్ర బీజేపీ ఓబీసీ వర్గంలో కీలక బాధ్యతలు అప్పగించారు. వాటితో పాటుగా అనేక మందికి బీసీ నేతలను తమ వైపు తిప్పుకోవడానికి, అదే విధంగా బీసీలలో కొన్ని వర్గాలను, మున్నూరు కాపు కావచ్చు, గౌడ్స్ కావచ్చు, ఇలాంటి వర్గాలను తమ వైపు తిప్పుకోవడానికి బీజేపీ భారీ ప్రణాళిక అనేది చేస్తుంది. వాటితో పాటుగా ఇక ముఖ్యంగా అణగారిన కులాల్లో మనం చర్చించుకుంటే ముఖ్యంగా ఎస్సీలలో ఒక వర్గాన్ని తమ వైపు తిప్పుకోవడానికి బీజేపీ భారీ ప్రణాళిక రచిస్తుంది. అందులో భాగంగానే బీజేపీ ఎస్సీ వర్గీకరణను ముందుకు తెచ్చి ఎస్సీ వర్గీకరణకు మద్దతు ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. గ్రామ స్థాయిలోకి చిట్ట చివరి కార్యకర్త వరకు తీసుకెళ్లే బాధ్యతను మందకృష్ణ మోస్తున్నారు. అదేవిధంగా మందకృష్ణ కూడా బీజేపీకి అవుట్రైట్ గా సపోర్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ అన్ని అంశాలతో పాటుగా ఎస్టీలో కూడా కొన్ని వర్గాలను, ఇప్పుడు ఆదిలాబాద్ ఆ ఏరియాలో కూడా ఎస్టీల్లో కొన్ని వర్గాలను తమ వైపు తిప్పుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తుంది. అదేవిధంగా వరంగల్ మరియు ఖమ్మం, నల్గొండ ఈ ఏరియాలో ఉండే ఎస్టీల్లో కూడా ఒక వర్గాన్ని తమ వైపు తిప్పుకోవడానికి కూడా బీజేపీ భారీ ప్రణాళికనే రచిస్తుంది. అనేక ఫ్యాక్టర్స్ ని రాష్ట్రంలో బలోపేతానికి బీజేపీ ప్రణాళిక చేస్తుంది. అందులో భాగంగానే ఢిల్లీ ఎన్నిక ఫలితాల తర్వాత దానికంటే ముందా అనేది తెలియదు, కానీ మొత్తానికైతే బీజేపీ నూతన అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికీ కిషన్ రెడ్డికి జాతీయ స్థాయిలో అనేక బాధ్యతలు పార్టీ అప్పగిస్తుండడం, దాంతో పాటుగా కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉండడం, ఖచ్చితంగా అతని స్థానంలో కొత్త అధ్యక్షుడిని నియమించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అందులో భాగంగానే కిషన్ రెడ్డి ఈ మధ్యనే ఒక వ్యాఖ్య చేశారు. ఈటెల రాజేందర్ కు అనుకూలంగానే ఈ వ్యాఖ్యలు చేశారని పార్టీ వర్గాలతో పాటు విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే ఈటెల రాజేందర్ ని పార్టీ అధ్యక్షుడిగా నియమించే అవకాశం ఉందనేది కూడా భారీగా ప్రచారం జరుగుతుంది. కానీ ఈటెల రాజేందర్ ను పార్టీ బాధ్యతలు అప్పగించే ముందు ఈటెల రాజేందర్ వచ్చిన బ్యాక్గ్రౌండ్ కావచ్చు, అతని గతంలో పార్టీ మారిన విధానం కావచ్చు, అన్నిని బేజారు వేసుకుంటే ఈటెల రాజేందర్ కు సంఘ్తో పాటుగా కొన్ని వర్గాల నుండి మద్దతు అయితే లభించడం లేదు. వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే గతంలో బండి సంజయ్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బండి సంజయ్ ని మార్చడంలో ఈటెల రాజేందర్ కీలక పాత్ర పోషించారని కూడా విమర్శ అనేది బలంగా ఉంది. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో బీజేపీ పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేసిన బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అతని అధ్యక్ష పదవిని తొలగించడానికి ఈటెల రాజేందర్ చేసిన లాబింగే కారణం అనేది చాలా మంది అభిప్రాయపడుతున్నారు. కానీ కిషన్ రెడ్డి 2 రోజుల క్రితం చేసిన వ్యాఖ్యానాలు మాత్రం ఈటెల రాజేందర్ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉందని ఈటెల రాజేందర్ ని బలపరుస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ అనేది నార్త్ తెలంగాణలో ముఖ్యంగా ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ తో పాటుగా జిహెచ్ఎంసీ హైదరాబాద్ ఏరియాలో బలంగానే ఉంది. ఇప్పుడు వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ ప్రాంతాల్లో కూడా బీజేపీ గ్రామ స్థాయిలో విస్తరించాలంటే ఖచ్చితంగా ఈటెల రాజేందర్ లాంటి వ్యక్తికి పార్టీ బాధ్యతలు అప్పగించాలని కొంతమంది వాదిస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రాంతాల్లో ఈటెల రాజేందర్ కు మంచి పట్టు ఉండడం అండ్ గ్రామ స్థాయి నుండి ఇతర పార్టీ నాయకులను చేర్చుకోవడానికి కూడా ఇతను అవకాశం ఉండడం, ఇక్కడ కూడా మత రాజకీయాల కంటే కూడా రాష్ట్రంలో ఉండే కుల రాజకీయాలు అండ్ ఇతర ఫ్యాక్టర్స్ మీదనే బీజేపీ బలోపేతానికి అవకాశం ఉంది. నార్త్ తెలంగాణ విషయము, సౌత్ తెలంగాణ విషయం అనేది చాలా డిఫరెంట్ గా ఉండడము. సో ఈ అన్ని అంశాలను బేజారు చేసుకుని ఈటెల రాజేందర్ సభ్యత్వాన్ని అయితే కొంతమంది ప్రతిపాదిస్తున్నారు. ఇప్పుడు బీజేపీ రేస్ లో ఈటెల రాజేందర్ తో పాటు ఇంకా చాలా మంది తాము రేస్ లో ఉన్నామని ప్రకటిస్తున్నారు. అందులో ముఖ్యంగా ఎంపీ అరవింద్, రఘునందన్ రావు, వారితో పాటుగా రామచంద్రరావు, వీళ్ళైతే అధ్యక్ష రేస్ లో తాము ఉన్నాము, వీళ్ళకి ఇవ్వాలని కూడా వీళ్ళకి కొన్ని వర్గాల నుండి డిమాండ్ అయితే భారీగానే వినిపిస్తుంది. అరవింద్ ఆల్రెడీ ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీలోనే ఉంటూ
అక్కడే లాబింగ్ చేస్తున్నాడు, ఢిల్లీ ఎన్నికల ప్రచారం చేస్తున్నాడు అనే ప్రచారం కూడా పార్టీ వర్గాల్లో భారీగానే సాగుతుంది. వీరందరికంటే కూడా ఇంకో వాదన కూడా తెర మీదకి వస్తుంది. అదే బండి సంజయ్కి మంత్రి పదవి నుండి తొలగించి రాష్ట్ర బాధ్యతలు అప్పగిస్తారని. ఎందుకంటే బండి సంజయ్ ఉన్నప్పుడే రాష్ట్రంలో బీజేపీ పెరుగుదల అనేది చాలా ఫాస్ట్ గాను జరిగింది. ఆ బలోపేతంతో ఆయన ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లో బలంగా తీసుకెళ్తారనే నమ్మకం ఉంది. దాంతోపాటు హిందుత్వ ఎజెండాను అతను తీసుకోవడంలో అతనికి సాటి ఎవరు రారనేది కూడా తెలుస్తుంది. అదే దాంతో పాటు అతనికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించి అతని స్థానంలో ఈటల రాజేందర్ కానీ వేరే అతనికి కానీ మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఇంకో బండి సంజయ్ వర్గం కానీ బండి సంజయ్ వాదిస్తుందంటే ఇప్పుడు తనకు బాధ్యతలు అప్పగిస్తే ఎన్నికల వరకు తననే అధ్యక్షుడిగా ఉంచాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ అన్ని నేపథ్యంలో ఢిల్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిని నియమించే అవకాశం అయితే ఉంది. ఈ నియమించే క్రమంలో ఎవరిని నియమిస్తారు, ఎలా చేస్తారు అనేది వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది.